వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మనది మంగళవారం, మంది సోమవారం. కేసీఆర్కు అప్పుడేమో కేసీఆర్కు చేస్తున్నటువంటి వ్యవహార శైలిని మనం ప్రశ్నించి ఇలా మనం కూడా అదే బాటలో పోతే దాని అర్థమైంది. గత ప్రభుత్వము లక్షల రూపాయల యాడ్స్ను వివిధ పత్రికలకు ఇచ్చి దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొడుతున్నారన్న మన రేవంత్ అన్న నిన్న చూస్తుంటే ఏ పత్రికల్లో చూసినా అసలు భాషారాని పత్రికలలో కూడా పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి లక్షల రూపాయలని ధ్వంసం చేసారు. మరి దీన్ని ఏమంటారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు కదా. మరి ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇలా చేస్తున్నది ఏంది? అవే డబ్బులు రైతులకు ఇంకా వివిధ వేరే ఏ కార్యక్రమాలకైనా ఆ డబ్బును వాడితే చాలా బాగుంటుంది. పత్రికలలో ఎవడు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో? ఇంకా సోషల్ మీడియాకు ఇచ్చినా బాగుంటుంది, కానీ పత్రికలకు ఎవ్వరు చూసేటటువంటి పరిస్థితి లేదు. డబ్బులు దండగ తప్ప ఇంకా వేరే అది కాదు. అంటే మనం చెప్పేది వేరు, మనం చేసేది వేరు. అంటే చెప్పింది చేయట్లేదు, అది కేవలము రాజకీయ స్వార్థం కోసం చెప్తున్నట్లు మనకు క్లారిటీగా తెలుస్తూ ఉన్నది. దయచేసి ప్రజలారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి చేయట్లేదు మీరు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా పెట్టండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై. వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మనది మంగళవారం, మంది సోమవారం. అప్పుడేమో కేసీఆర్కు చేస్తున్నటువంటి వ్యవహార శైలిని మనం ప్రశ్నించి ఇలా మనం కూడా అదే బాటలో పోతే దాని అర్థమైంది. గత ప్రభుత్వము లక్షల రూపాయల యాడ్స్ను వివిధ పత్రికలకు ఇచ్చి దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొడుతున్నారన్న మన రేవంత్ అన్న నిన్న చూస్తుంటే ఏ పత్రికల్లో చూసినా అసలు భాషారాని పత్రికలలో కూడా పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి లక్షల రూపాయలని ధ్వంసం చేసారు. మరి దీన్ని ఏమంటారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు కదా. మరి ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇలా చేస్తున్నది ఏంది? అవే డబ్బులు రైతులకు ఇంకా వివిధ వేరే ఏ కార్యక్రమాలకైనా ఆ డబ్బును వాడితే చాలా బాగుంటుంది. పత్రికలలో ఎవడు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో? ఇంకా సోషల్ మీడియాకు ఇచ్చినా బాగుంటుంది, కానీ పత్రికలకు ఎవ్వరు చూసేటటువంటి పరిస్థితి లేదు. డబ్బులు దండగ తప్ప ఇంకా వేరే అది కాదు. అంటే మనం చెప్పేది వేరు, మనం చేసేది వేరు. అంటే చెప్పింది చేయట్లేదు, అది కేవలము రాజకీయ స్వార్థం కోసం చెప్తున్నట్లు మనకు క్లారిటీగా తెలుస్తూ ఉన్నది. దయచేసి ప్రజలారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి చేయట్లేదు మీరు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా పెట్టండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై. వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మనది మంగళవారం, మంది సోమవారం. అప్పుడేమో కేసీఆర్కు చేస్తున్నటువంటి వ్యవహార శైలిని మనం ప్రశ్నించి ఇలా మనం కూడా అదే బాటలో పోతే దాని అర్థమైంది. గత ప్రభుత్వము లక్షల రూపాయల యాడ్స్ను వివిధ పత్రికలకు ఇచ్చి దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొడుతున్నారన్న మన రేవంత్ అన్న నిన్న చూస్తుంటే ఏ పత్రికల్లో చూసినా అసలు భాషారాని పత్రికలలో కూడా పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి లక్షల రూపాయలని ధ్వంసం చేసారు. మరి దీన్ని ఏమంటారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు కదా.
మరి ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇలా చేస్తున్నది ఏంది? అవే డబ్బులు రైతులకు ఇంకా వివిధ వేరే ఏ కార్యక్రమాలకైనా ఆ డబ్బును వాడితే చాలా బాగుంటుంది. పత్రికలలో ఎవడు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో? ఇంకా సోషల్ మీడియాకు ఇచ్చిన బాగుంటుంది, కానీ పత్రికలకు ఎవ్వరు చూసేటటువంటి పరిస్థితి లేదు. డబ్బులు దండగ తప్ప ఇంకా వేరే అది కాదు. అంటే మనం చెప్పేది వేరు, మనం మనం చేసేది వేరు. అంటే చెప్పింది చేయట్లేదు, అది కేవలము రాజకీయ స్వార్థం కోసం చెప్తున్నట్లు మనకు క్లారిటీగా తెలుస్తూ ఉన్నది. దయచేసి ప్రజలారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి చేయట్లేదు మీరు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై. వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. మనది మంగళవారం, మనది సోమవారం. కేసీఆర్కు అప్పుడేమో కేసీఆర్కు చేస్తున్నటువంటి వ్యవహార శైలిని మనం ప్రశ్నించి ఇలా మనం కూడా అదే బాటలో పోతే దాని అర్థమైంది. గత ప్రభుత్వము లక్షల రూపాయల యాడ్స్ను వివిధ పత్రికలకు ఇచ్చి దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొడుతున్నారన్న మన రేవంత్ అన్న నిన్న చూస్తుంటే ఏ పత్రికల్లో చూసినా అసలు భాష రాని పత్రికలలో కూడా పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి లక్షల రూపాయలని ధ్వంసం చేశారు. మరి దీన్ని ఏమంటారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు కదా. మరి ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇలా చేస్తున్నది ఏంది? అవే డబ్బులు రైతులకు ఇంకా వివిధ వేరే ఏ కార్యక్రమాలకైనా ఆ డబ్బును వాడితే చాలా బాగుంటుంది. పత్రికలలో ఎవడు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో? ఇంకా సోషల్ మీడియాకు ఇచ్చిన బాగుంటుంది, కానీ పత్రికలకు ఎవ్వరు చూసేటటువంటి పరిస్థితి లేదు. డబ్బులు దండగ తప్ప ఇంకా వేరే అది కాదు. అంటే మనం చెప్పేది వేరు, మనం చేసేది వేరు. అంటే చెప్పింది చేయట్లేదు, అది కేవలము రాజకీయ స్వార్థం కోసం చెప్తున్నట్లు మనకు క్లారిటీగా తెలుస్తూ ఉన్నది. దయచేసి ప్రజలారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి చేయట్లేదు మీరు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై. వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. మనది మంగళవారం, మనది సోమవారం. అప్పుడేమో కేసీఆర్కు చేస్తున్నటువంటి వ్యవహార శైలిని మనం ప్రశ్నించి ఇలా మనం కూడా అదే బాటలో పోతే దాని అర్థమైంది. గత ప్రభుత్వము లక్షల రూపాయల యాడ్స్ను వివిధ పత్రికలకు ఇచ్చి దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొడుతున్నారన్న మన రేవంత్ అన్న నిన్న చూస్తుంటే ఏ పత్రికల్లో చూసినా అసలు భాష రాని పత్రికలలో కూడా పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి లక్షల రూపాయలని ధ్వంసం చేశారు. మరి దీన్ని ఏమంటారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు కదా. మరి ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇలా చేస్తున్నది ఏంది? అవే డబ్బులు రైతులకు ఇంకా వివిధ వేరే ఏ కార్యక్రమాలకైనా ఆ డబ్బును వాడితే చాలా బాగుంటుంది. పత్రికలలో ఎవడు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో? ఇంకా సోషల్ మీడియాకు ఇచ్చిన బాగుంటుంది, కానీ పత్రికలకు ఎవ్వరు చూసేటటువంటి పరిస్థితి లేదు. డబ్బులు దండగ తప్ప ఇంకా వేరే అది కాదు. అంటే మనం చెప్పేది వేరు, మనం చేసేది వేరు. అంటే చెప్పింది చేయట్లేదు, అది కేవలము రాజకీయ స్వార్థం కోసం చెప్తున్నట్లు మనకు క్లారిటీగా తెలుస్తూ ఉన్నది. దయచేసి ప్రజలారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి చేయట్లేదు మీరు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై.
వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మనది మంగళవారం, మంది సోమవారం. కేసీఆర్కు అప్పుడేమో కేసీఆర్కు చేస్తున్నటువంటి వ్యవహార శైలిని మనం ప్రశ్నించి ఇలా మనం కూడా అదే బాటలో పోతే దాని అర్థమైంది. గత ప్రభుత్వము లక్షల రూపాయల యాడ్స్ను వివిధ పత్రికలకు ఇచ్చి దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొడుతున్నారన్న మన రేవంత్ అన్న నిన్న చూస్తుంటే ఏ పత్రికల్లో చూసినా అసలు భాష రాని పత్రికలలో కూడా పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి లక్షల రూపాయల్ని ధ్వంసం చేసారు. మరి దీన్ని ఏమంటారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు కదా. మరి ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇలా చేస్తున్నది ఏంది? అవే డబ్బులు రైతులకు ఇంకా వివిధ వేరే ఏ కార్యక్రమాలకైనా ఆ డబ్బును వాడితే చాలా బాగుంటుంది. పత్రికలలో ఎవడు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో? ఇంకా సోషల్ మీడియాకు ఇచ్చిన బాగుంటుంది, కానీ పత్రికలకు ఎవ్వరు చూసేటటువంటి పరిస్థితి లేదు. డబ్బులు దండగ తప్ప ఇంకా వేరే అది కాదు. అంటే మనం చెప్పేది వేరు, మనం చేసేది వేరు. అంటే చెప్పింది చేయట్లేదు, అది కేవలము రాజకీయ స్వార్థం కోసం చెప్తున్నట్లు మనకు క్లారిటీగా తెలుస్తూ ఉన్నది. దయచేసి ప్రజలారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి చేయట్లేదు మీరు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా పెట్టండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై. వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మనది మంగళవారం, మంది సోమవారం. అప్పుడేమో కేసీఆర్కు చేస్తున్నటువంటి వ్యవహార శైలిని మనం ప్రశ్నించి ఇలా మనం కూడా అదే బాటలో పోతే దాని అర్థమైంది. గత ప్రభుత్వము లక్షల రూపాయల యాడ్స్ను వివిధ పత్రికలకు ఇచ్చి దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొడుతున్నారన్న మన రేవంత్ అన్న నిన్న చూస్తుంటే ఏ పత్రికల్లో చూసినా అసలు భాష రాని పత్రికలలో కూడా పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి లక్షల రూపాయల్ని ధ్వంసం చేసారు. మరి దీన్ని ఏమంటారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు కదా. మరి ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇలా చేస్తున్నది ఏంది? అవే డబ్బులు రైతులకు ఇంకా వివిధ వేరే ఏ కార్యక్రమాలకైనా ఆ డబ్బును వాడితే చాలా బాగుంటుంది. పత్రికలలో ఎవడు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో? ఇంకా సోషల్ మీడియాకు ఇచ్చిన బాగుంటుంది, కానీ పత్రికలకు ఎవ్వరు చూసేటటువంటి పరిస్థితి లేదు. డబ్బులు దండగ తప్ప ఇంకా వేరే అది కాదు. అంటే మనం చెప్పేది వేరు, మనం చేసేది వేరు. అంటే చెప్పింది చేయట్లేదు, అది కేవలము రాజకీయ స్వార్థం కోసం చెప్తున్నట్లు మనకు క్లారిటీగా తెలుస్తూ ఉన్నది. దయచేసి ప్రజలారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి చేయట్లేదు మీరు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా పెట్టండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై. వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మనది మంగళవారం, మంది సోమవారం. అప్పుడేమో కేసీఆర్కు చేస్తున్నటువంటి వ్యవహార శైలిని మనం ప్రశ్నించి ఇలా మనం కూడా అదే బాటలో పోతే దాని అర్థమైంది. గత ప్రభుత్వము లక్షల రూపాయల యాడ్స్ను వివిధ పత్రికలకు ఇచ్చి దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొడుతున్నారన్న మన రేవంత్ అన్న నిన్న చూస్తుంటే ఏ పత్రికల్లో చూసినా అసలు భాష రాని పత్రికలలో కూడా పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి లక్షల రూపాయల్ని ధ్వంసం చేసారు. మరి దీన్ని ఏమంటారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు కదా.
మరి ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇలా చేస్తున్నది ఏంది? అవే డబ్బులు రైతులకు ఇంకా వివిధ వేరే ఏ కార్యక్రమాలకైనా ఆ డబ్బును వాడితే చాలా బాగుంటుంది. పత్రికలలో ఎవడు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో? ఇంకా సోషల్ మీడియాకు ఇచ్చినా బాగుంటుంది, కానీ పత్రికలకు ఎవ్వరు చూసేటటువంటి పరిస్థితి లేదు. డబ్బులు దండగ తప్ప ఇంకా వేరే అది కాదు. అంటే మనం చెప్పేది వేరు, మనం మనం చేసేది వేరు. అంటే చెప్పింది చేయట్లేదు, అది కేవలము రాజకీయ స్వార్థం కోసం చెప్తున్నట్టు మనకు క్లారిటీగా తెలుస్తూ ఉన్నది. దయచేసి ప్రజలారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి చేయట్లేదు మీరు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై. వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. మనది మంగళవారం, మంది సోమవారం. కేసీఆర్కు అప్పుడేమో కేసీఆర్కు చేస్తున్నటువంటి వ్యవహార శైలిని మనం ప్రశ్నించి ఇలా మనం కూడా అదే బాటలో పోతే దాని అర్థమైంది. గత ప్రభుత్వము లక్షల రూపాయల యాడ్స్ను వివిధ పత్రికలకు ఇచ్చి దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొడుతున్నారన్న మన రేవంత్ అన్న నిన్న చూస్తుంటే ఏ పత్రికల్లో చూసినా అసలు భాషరాని పత్రికలలో కూడా పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి లక్షల రూపాయలని ధ్వంసం చేసారు. మరి దీన్ని ఏమంటారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు కదా. మరి ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇలా చేస్తున్నది ఏంది? అవే డబ్బులు రైతులకు ఇంకా వివిధ వేరే ఏ కార్యక్రమాలకైనా ఆ డబ్బును వాడితే చాలా బాగుంటుంది. పత్రికలలో ఎవడు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో? ఇంకా సోషల్ మీడియాకు ఇచ్చినా బాగుంటుంది, కానీ పత్రికలకు ఎవ్వరు చూసేటటువంటి పరిస్థితి లేదు. డబ్బులు దండగ తప్ప ఇంకా వేరే అది కాదు. అంటే మనం చెప్పేది వేరు, మనం చేసేది వేరు. అంటే చెప్పింది చేయట్లేదు, అది కేవలము రాజకీయ స్వార్థం కోసం చెప్తున్నట్టు మనకు క్లారిటీగా తెలుస్తూ ఉన్నది. దయచేసి ప్రజలారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి చేయట్లేదు మీరు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై. వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. మనది మంగళవారం, మంది సోమవారం. కేసీఆర్కు అప్పుడేమో కేసీఆర్కు చేస్తున్నటువంటి వ్యవహార శైలిని మనం ప్రశ్నించి ఇలా మనం కూడా అదే బాటలో పోతే దాని అర్థమైంది. గత ప్రభుత్వము లక్షల రూపాయల యాడ్స్ను వివిధ పత్రికలకు ఇచ్చి దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొడుతున్నారన్న మన రేవంత్ అన్న నిన్న చూస్తుంటే ఏ పత్రికల్లో చూసినా అసలు భాషరాని పత్రికలలో కూడా పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి లక్షల రూపాయలని ధ్వంసం చేసారు. మరి దీన్ని ఏమంటారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు కదా. మరి ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇలా చేస్తున్నది ఏంది? అవే డబ్బులు రైతులకు ఇంకా వివిధ వేరే ఏ కార్యక్రమాలకైనా ఆ డబ్బును వాడితే చాలా బాగుంటుంది. పత్రికలలో ఎవడు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో? ఇంకా సోషల్ మీడియాకు ఇచ్చినా బాగుంటుంది, కానీ పత్రికలకు ఎవ్వరు చూసేటటువంటి పరిస్థితి లేదు. డబ్బులు దండగ తప్ప ఇంకా వేరే అది కాదు. అంటే మనం చెప్పేది వేరు, మనం చేసేది వేరు. అంటే చెప్పింది చేయట్లేదు, అది కేవలము రాజకీయ స్వార్థం కోసం చెప్తున్నట్టు మనకు క్లారిటీగా తెలుస్తూ ఉన్నది. దయచేసి ప్రజలారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి చేయట్లేదు మీరు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై.